సో ఫెంటాస్టిక్ 4 ట్రైలర్ వచ్చేసింది. ఫైనల్ ట్రైలర్ కాదు, సెకండ్ ట్రైలర్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఫెంటాస్టిక్ 4 అనే సినిమా ఎలా ఉండబోతుంది, దాంట్లో ఫెంటాస్టిక్ 4 ఎలా చూపిస్తున్నారు, అండ్ మన ఇన్విన్సిబుల్ ఉమెన్ దట్ ఈస్ సూస్టామ్ ఈజ్ ప్రెగ్నెంట్, అదొకటి చూపిస్తున్నారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ, ద ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ మార్వెల్, అదొకటి చూపిస్తున్నారు. పర్లేదు. అండ్ 1960s రెట్రో ఫ్యూచర్లో ఉండే స్టోరీ ఇది. అండ్ ఈ రెట్రో ఫ్యూచర్లో ఉండే స్టోరీలో వీళ్ళు దీని ఏమంటారు రజా ఆరిజిన్ స్టోరీ కాదు, వీళ్ళు ఆల్రెడీ సూపర్ హీరోస్గా ఎస్టాబ్లిష్ అయిన సినిమా అన్నట్టుది. దీంట్లోకి మన గలక్టస్ వస్తున్నాడు. గలక్టస్ రాకముందు సిల్వర్ సర్ఫర్ రావాలి. సిల్వర్ సర్ఫర్ వచ్చేసి మీ అర్త్ అయిపోతుంది, మింగేస్తాడు మా వాడు వచ్చేసి, మీరు లైట్ తీసేసుకోండి అని చెప్పడానికి వస్తాను అన్నట్టు. సో సల్ఫర్ అయిపోయింది సర్ఫర్ నోట్లకి. సో సిల్వర్ సర్ఫర్ ని ఈ సినిమాలో లేడీగా చేశారు. లేడీగా అసలు కామిక్స్ లో లేదా అంటే ఉంది, ఆమె చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఆమె పేరు అడగకండి, నేను మర్చిపోయినా. అసలైనోడు మేల్ సిల్వర్ సర్ఫర్ ఉంటాడు అన్నట్టు, వాడిని తీసేసి దీంట్లో ఈమెన్ ఫీమేల్లో పెట్టిర్రు. ఎందుకు పెట్టిర్రు అంటే ఆన్సర్ లేదు. ఆన్సర్ ఉంది టెక్నికల్ గా, కాకపోతే ప్రతిసారి చెప్పింది అదే జరుగుతుంది. రిప్రజెంటేషన్లు, ఇంక్లూజన్లు, డైవర్సిటీలు, సొల్లు అంతా అన్ని పెడుతున్నారు అన్నట్టు. అది జరిగింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అనుకునేది ఏంటంటే, ఇది జస్ట్ వీళ్ళు ఇంక్లూజన్లు, డైవర్సిటీ అనే కంటే దీన్ని వదిలేయాలి, దీన్ని మైండ్కి తీసేయాలంటే మాత్రం లెట్స్ కాల్ ఇట్ ఇది ఒక వేరే యూనివర్స్ లో జరుగుతుంది కాబట్టి ఆ యూనివర్స్ లో మేల్ లేడర్ అబౌవ్ ఫీమేల్ ఉంది కాబట్టి పెట్టారని చెప్పేసి అనుకోవచ్చు. బట్ సిల్వర్ సర్ఫర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మార్వెల్ హిస్టరీ. ఎందుకంటే మన ఇన్ఫినిటీ వార్ చూసారా, మనకు మొన్న వచ్చిన ఇన్ఫినిటీ వార్లో హల్క్ వచ్చి పడ్డాడు కదా, ఇది మన డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళ ఇంట్లో వచ్చి పడి థానోస్ ఇస్ కమింగ్, వాడు చాలా పవర్ఫుల్ అని చెప్తారు కదా. యాక్చువల్ గా కామిక్స్ లో హల్క్ పడాడు, సిల్వర్ సర్ఫర్ వచ్చి పడతాడు. సిల్వర్ సర్ఫర్ చెప్తాడు, థానోస్ అనేటువంటి వస్తున్నాడు, చేస్తున్నాడు ఒక్కొక్కరిని, మీరు జాగ్రత్తగా ఉండాలి, మనం అందరినీ మనం కాపాడాలి చెప్పేది వాడే. సో టోటల్ ఆ క్యారెక్టర్ అనేది పారదొప్పారు ఈ సినిమాతోటి. సో తర్వాత ఎలా చూపిస్తారో చూడాలి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ డూమ్ వస్తున్నాడు, డూమ్ స్టేలో చెప్పాలి వాళ్ళకి ఆల్రెడీ చెప్తున్నారు. సో డాక్టర్ డూమ్ అనేటోడు ఈ యూనివర్స్ నుంచే వచ్చేటోడా, అంటే ఈ యూనివర్స్ లో ఉండే డాక్టర్ డూమే మనకి మెయిన్ డూమ్ స్టేలో ఉండే డాక్టర్ రూమా? ఎందుకంటే మన యూనివర్స్ లో ఉండే డాక్టర్ రూమ్ అయితే సచినా కాదు, ఎందుకంటే రాబర్ట్ డౌనీ జూనియర్ మన యూనివర్స్ లో టోనీ స్టార్క్ చేసిండు. మళ్ళీ అదే వాట్ ఈస్ ఫేస్ తోటి డాక్టర్ రూమ్ ఎట్లా వస్తుకుంటారా? అసలే డాక్టర్ రూమ్ అంటే లాట్విరియా కింగ్ వాడు. సో అదొకటి వేరే ఉంది. నాకేమనిపిస్తుంది అంటే ఫెంటాస్టిక్ 4 ముఖ్యంగా వేరే వరల్డ్ లో ఉన్న ఫెంటాస్టిక్ 4ని చూపిస్తున్నారు కాబట్టి అదే వరల్డ్ లో ఉన్న డాక్టర్ డూమ్ ని చూపిస్తారా, లేదంటే ఇంకో యూనివర్స్ నుంచి వస్తారా అని చెప్పేసి ఒకటి ఉంది. అదొకటి అనుకున్నా. ఒకటి లీక్ అయింది, లుక్ ఆఫ్ డాక్టర్ డూమ్ అని చెప్పేసి ఒకటి లీక్ అయింది, అది ఫేక్ అంటున్నారు. బట్ ఐ లవ్ దట్ లుక్ మ్యాన్, మస్త్ అనిపించింది నాకు. టోటల్ వైట్ హెయిర్, లైక్ ఒక డూమ్ దానిమంటారు కాస్ట్యూమ్ వేసుకొని రాబర్ట్ డౌనీ జూనియర్ బ్లర్డ్ ఫోటో ఒకటి వచ్చింది అన్నట్టు, మస్తు ఉంది. సో ఇవన్నీ మాట్లాడుతున్నాం. ట్రైలర్ వచ్చింది, నీకేమనిపించింది ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత? ఫెంటాస్టిక్ నాకైతే ఐ స్టిల్ కంపేర్ దిస్ విత్ ఫస్ట్ వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 ఫిలిమ్స్ తో. అండ్ నాకైతే కొంచెం ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే కొట్టింది. అంటే అది బ్యాడ్ థింగ్ ఏం కాదు, బట్ స్టిల్ ఇక్కడ హైలైట్ ఏంటంటే, మర్చిపోయావా? ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఈ ఏదైతే వీళ్ళు స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాక వాళ్ళ చేంజెస్ ఏదైతే జరుగుతాయో దాన్ని చిన్న మోనోలాగ్ కింద పెట్టుకుంటున్నారు. ట్రైలర్ లోనూ అలాగే కనబడుతుంది, అండ్ ఐ థింక్ మూవీలో కూడా మీకు ఫస్ట్ 5 minutes లో అయిపోతుంది. అండ్ ఐ థింక్ అంటే మెయిన్ లైక్ గెలాక్టస్ ఇస్ మచ్ బిగ్గర్ థ్రెట్, అండ్ సిల్వర్ సర్ఫర్, గెలాక్టస్, ఎవ్రీథింగ్ ఇన్ ఏ సింగిల్ ఫిల్మ్ వితౌట్ అడ్రసింగ్ డాక్టర్ డూమ్ అనేది ఐ థింక్ వెరీ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే యూ విల్ నో ఫ్యాంటాస్టిక్ 4 క్యారెక్టర్స్ నీకు ఆల్రెడీ తెలుసు, ఫిలిమ్స్ నుంచి కావచ్చు, కామిక్స్ నుంచి కావచ్చు, బట్ స్టిల్ మెజారిటీలు వాళ్ళ ఫిలిమ్స్ నుంచి తెలుసు కాబట్టి అలా వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఇక నాకు అనిపించింది ఏంటంటే, కెవినే కదా డాక్టర్ డూమ్, లైక్ దీంట్లో కెవినేనా డాక్టర్ డూమ్ కి ఒరిజినల్ పేరు రా విక్టర్ వాన్ డూమ్. విక్టర్. సో మేబీ ఆ కాన్సెప్ట్ ని వీళ్ళు అవాయిడ్ చేస్తారు లేదని ఐ డోంట్ నో. ఐ స్టిల్ థింక్ వీళ్ళతో పాటు విక్టర్ కూడా ఉంటాడు. మేబీ ఐమ్ థింకింగ్ వీళ్ళతో పాటు విక్టర్ కూడా ఉంటాడు. అండ్ ఇక్కడ నుంచే వీళ్ళు ఆరిజిన్ చేస్తారు. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ పివటల్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నాను. వీళ్ళతో పాటు విక్టర్ ఉంటాడు. విక్టర్ అక్కడ లూజ్ అయిపోతాడు, వీళ్ళకి వెనక్కి వచ్చేసేస్తారు, అండ్ వీళ్ళకి పవర్స్ వస్తాయి. దిస్ గ్యాస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్, అందరూ ఎంబ్రేస్ చేస్తారు. అప్పుడు గెలాక్టస్ థ్రెట్ వస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎండ్ క్రెడిట్స్ యూ విల్ సీ విక్టర్ ఆస్ ఇది ఐఎమ్ థింకింగ్. బట్ స్టిల్ ఐ రియల్లీ డోంట్ వాంట్ దట్.
నాకైతే ఐ థింక్ ఈ గెలాక్టస్ కాన్సెప్ట్‌ని వీళ్ళు తీసుకొని దీన్ని బిగ్గర్ మల్టివర్స్‌కి కనెక్ట్ చేసి దాన్ని నీట్‌గా లైక్ డూమ్స్‌డేకో లేదంటే సీక్రెట్ వార్స్‌కో కనెక్ట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. బట్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. జూన్ జూనేనా? జూన్ జూలై 23rd, జూలై 22nd 25th. జూలై. జూలై 25th ఇంకెన్ని నెలలు? 2.5 నెలలు ఉంది. సో ఐయామ్ రియల్లీ వెయిటింగ్ మ్యాన్. అంటే మొన్నటిదాకా ఆ సూట్స్ గాని, ఆ ఫోటోస్ గాని అయన్నీ చూసి అంత అనిపించలేదు గాని, బట్ నాకు నిన్నొచ్చిన ట్రైలర్ స్వెటర్ల లెక్క లేవరండి నిజంగా చెప్ప కాస్ట్యూమ్లకు స్వెటర్ల లెక్క లేవు అవి మరీ దారుణంగా. స్వెటర్స్ లెక్కే ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా టెక్నాలజీ ఎంతవరకు అడ్వాన్స్ అయింది అని చెప్పుకోవడానికి అనుకుంటా. బట్ స్టిల్ సీమ్స్ రెట్రో ఫ్యూచర్ రైట్? లైక్ కొంచెం ఫ్యూచరిస్టిక్ గా ఉన్నారు వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర టెక్ కూడా అంత హాట్‌గా ఏం లేదు. ఐ థింక్ దే ఆర్ స్టిల్ బిహైండ్ సమ్ టెక్ పరంగా కొంచెం బిహైండ్ అంటే ఉన్నట్టున్నారు. బట్ స్టిల్ దే మనకి ఆర్ స్ప్రౌటింగ్ ఇట్ యాస్ రెట్రో ఫ్యూచర్. టీవీఏలో టెక్నాలజీ ఎట్లుందో ఇది కూడా టెక్నికల్లీ సిమిలర్ అట్లనే ఉంది. అదే సిమిలర్ ఉంది అట్లా అనిపిస్తుంది. టీవీఏలో మేబీ కూడా ఈవెన్ అంతే వాళ్ళ కాకపోతే. కాస్ట్యూమ్స్ అయితే ఇప్పుడు వరకు రివీల్ చేయలేదు. ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఓకే కాస్ట్యూమ్స్ లెక్కే ఉన్నాయి. మేబీ ఆ టైంకి తగ్గట్టుగానే చెప్తారని అనుకుంటున్నాను. బట్ మేబీ ఐఎమ్ హోపింగ్ దిల్ చేంజ్. అంటే బట్ దీంట్లో కొత్త రూమర్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఈఐ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఈ ఫెంటాస్టిక్ 4 మూవీలో ఇద్దరు ఉమెనే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అంట. దట్ ఈస్ సిల్వర్ సర్ఫర్ అండ్ ఆల్సో ఇన్విన్సిబుల్ ఉమెన్. వాళ్ళిద్దరి మీదనే మెయిన్ ఓకే. జరుగుతుంట. మిగతా క్యారెక్టర్స్ అన్ని ఓకే ఉన్నాయి అనే ఫీలింగ్ చేస్తారని చెప్పేసి ఒక భయం క్రియేట్ చేసేది ఒకటి ఉంది. అండ్ ఆల్సో కాస్ట్ ఏదో ఇంటర్వ్యూ ఐ డోంట్ చేస్తున్నప్పుడు థింక్ సో. కాస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే దిస్ ఫిలిం ఈజ్ మేడ్ ఫర్ మోడర్న్ ఆడియన్సెస్. మోడర్న్ ఆడియన్సెస్ అనేసరికి నాకు వెన్నులో వణుకు పుడుతుంది. వెన్నులో వెనుకేంద్ర అలా వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ప్రతి దిస్ కైండ్ అజెండా డ్రివెన్ ఫిల్మ్స్ అన్ని ఇదే అంటున్నారు. మోడర్న్ ఆడియన్స్ అరే మోడర్న్ ఆడియన్స్ ఏంటి, ఓల్డర్ ఆడియన్స్ ఏంటరా, ఆడియన్స్ ఆడియన్స్ దాంట్లో మానవు. లైక్ ఆ సిచ్యువేషన్ నువ్వు అయ్యో ఇప్పుడు నువ్వు సడన్ గా లైక్ ఎల్జిబిటిక్యూ ప్లస్ ఇవన్నీ ఇంక్లూజన్లు పెట్టేసరికి వీళ్ళు మోడర్న్ ఆడియన్స్ అయిపోరు. అది మెల్లగా మనకి సొసైటీ మారే కొద్ది అది కూడా మారుతూ ఉంటది. వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ సపరేట్ గా పాతోళ్ళు కొత్త వాళ్ళంటూ ఉండదు. వీళ్ళు ఇట్లాంటి చెప్తారని నాకు భయం అవుతుంది. ఇది నాకు బాధ అనిపిస్తుంది. నేను ఎవరు చెప్పారు ఇది మోడర్న్ ఆడియన్స్ అని? ఇది మన కాస్ట్ మన పేరేంట్రా కాస్ట్ హ్యూమన్ టార్చ్ వెనెసా గర్బియా. వెనెస్సా కార్బీ అన్నారు, ఇంకా ఎవరో అన్నారు. ఓకే జోసెఫ్ క్విన్. సో రైట్ ఫస్ట్ థింగ్ ఐ రియలీ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఈ లాస్ట్ వాళ్ళు టేస్ట్ చూసిన సక్సెస్ కి దెబ్బకి చేంజ్ చేస్తారు ఫర్ షూర్ కదా. ఏమో ఎవరు తెలుసు అది ఎవరికి తెలుసు అని కాదు. అరే ఎంత రుద్దినా మరి $1 బిలియన్ పెట్టి రుద్దర్రా. ఓకేనా? ఇప్పటికే $1 బిలియన్ ఎగిరిపోయినాయి వాళ్ళ క్యాటలాగ్ నుంచి హ్యాపీగా. 1 బిలియన్ 10 బిలియన్ పోయింది టోటల్ స్టార్ వార్స్ నుంచి. ఇంకా రుద్దుతున్నారు. ఇంకేమనుకుంటావు స్టార్ వార్స్ నుంచి పోయింది. అంటే అశోక సీజన్ 2 వస్తుంది. గుడ్ జాబ్ వస్తుంది. సో మీరు నాకు ఇచ్చిపోండి. అయిపోయింది. నేను అనేది వచ్చే మనీ కాదు, పెట్టిన మనీ ఎగిరిపోయింది. $1 బిలియన్ దాకా ఇన్వెస్ట్మెంట్స్ ఎగిరిపోయినాయి. దాంతో పాటు మొన్న మా రేచల్ పాప చేసిన హడావిడికి డిస్నీలో ఒక ఈవెంట్ ఎగిరిపోయింది. ఇట్ వాస్ దే వాస్ సపోజ్ టు బి ఈవెంట్ ఒకటి షెడ్యూల్ చేశారు, మొత్తం క్యాన్సిల్. సో ఇలా అంతా జరుగుతున్నప్పుడు ఐ డోంట్ థింక్ దే పుష్ దట్ వెల్. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు సూస్టామ్ స్టోరీ ఆర్క్ అనేది కైండ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్, లైక్ కామిక్స్ లో కావచ్చు, దీంట్లో కావచ్చు. షీ బీయింగ్ ప్రెగ్నెంట్ అండ్ వాళ్ళ సన్ ఎవరు, మన నథానియల్ రిచర్డ్స్. వాడు ఎంత పెద్ద హౌలగాడు అవుతాడు, వాడి వేరియంట్స్ ఎంత పెద్ద హౌలే అవుతాయి. నువ్వు వేరియంట్ మాత్రమే మాట్లాడుతున్నావు. నథానియల్ రిచర్డ్స్ వాడు తోపురా, బ్రిలియంట్ సైంటిస్ట్. తెలుసు, అదే బ్రిలియంటే కాదు, మోస్ట్ ఒమేగా లెవెల్ హీరో వాడు. ఒమేగా లెవెల్ హీరో. ఐ నో మ్యాన్. సో అంటే ఇవన్నీ ఇలా అవుతాయి. అయితే దీంట్లో అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే సిల్వర్ సర్ఫర్ బీయింగ్ ఏ ఉమెన్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఆల్రెడీ కామిక్స్ లో కొన్ని ఇష్యూస్ లో ఉన్నాయి. ఆమె పేరు ఏంటంటే జీనాలా అనుకుంటా అది. సో ఇప్పటివరకు జీనాలా అంట. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్, అంటే వీళ్ళు యాక్చువల్లీ లైక్ గెలాక్టస్ వీళ్ళ ప్లానెట్ ని తినడానికి వస్తుంటే సో ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారు. ఐల్ బి యువర్ లైక్ నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి గెలాక్టస్ కి షాలబాల్ సాక్రిఫైస్ చేసుకుంటాడు. అప్పుడు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రా, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఓకే, రిచర్డ్స్ అని ఇంకోడు ఉంటాడు. ఏమో మరి. అయితే ఈ సిల్వర్ సర్ఫర్, మేల్ సిల్వర్ సర్ఫర్ అవుతుందో వాడు షాలబాల్. సో వాడు కాకుండా వాడి గర్ల్ ఫ్రెండ్ ఆర్ వాడి వైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటే వాడి వైఫ్ పేరు జీనాలా, ఆమె సిల్వర్ సర్ఫర్ అవుతుంది. సో ఇది ఒక వర్షన్. అండ్ మేబీ యూ మైట్ సీ ద మేల్ వర్షన్ అసలు, అది కూడా జరగచ్చు, చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు లైక్ బీయింగ్ ద గెలాక్టస్
ఏమంటారు దాన్ని, అడ్వర్సరీస్. సో మేబీ ఏమైనా జరగచ్చు. సో ఐ డోంట్ థింక్ ఇక్కడ డిఏలో హడావిడి పెద్దగా పుష్ చేస్తారని కదా, బట్ దే గాట్ ఏ రీజన్ టు సే దట్ దిస్ మైట్ నాట్ బి ద డిఏ, దిస్ ఇస్ జస్ట్ వర్షన్ ఆఫ్ కామిక్స్. అంటే ఒకేసారి డైరెక్ట్ జెండర్ స్వాప్లు ఎక్కడా లేని దాన్ని జెండర్ స్వాప్ చేస్తే అప్పుడు మనం అనుకోవచ్చు, కానీ బట్ ఐ థింక్ దే ఆర్ మైట్ బి ఆన్ అ రైట్ పాత్. పెంట చేయలేదు. ఐ రియలీ హోప్ ఫిల్మ్లో కూడా ఈ హడావిడి చేయకుండా స్ట్రైట్ కోర్ టు ద స్టోరీ వెళ్తారు. ఏమైనా చేంజెస్ ఉంటే స్టోరీకి హెల్ప్ అయితే నో ప్రాబ్లం, బట్ అదర్వైజ్ నో. మన లాస్ట్ ఆఫ్ అస్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ ఆఫ్ అస్ లో మనం వెళ్ళి దే విల్ మేక్ హర్ లెస్బో. సో ఐ డోంట్ నో హౌ. అది గేమ్ లోనే ఉంది, గేమ్ నేను చూడలేదు. గేమ్ లో ఉందా? ఓకే బ్రో. కాబట్టి actually, అది ఉన్నది గేమ్ లో ఉంది, అది వేరే విషయం. కానీ దాన్ని చాలా ఇంకా స్టోరీ ఎటో పోతుంది, ఇంకా దాన్ని వీళ్ళు సరిగా చూపిస్తే ఓకే, లేదంటే లైట్. కానీ హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేది, ఇప్పుడు అన్నావు కదా సిల్వర్ సర్ఫర్ అండ్ ఎవ్రీథింగ్, అది వాట్ యు కాల్ ఇట్ నాట్ దాట్ బిగ్ ఆఫ్ అ డీల్ కామిక్స్ లో ఉందని చెప్పేసి జనరల్ ఉందని కాబట్టి నేనేమంటున్నా అంటే సిల్వర్ సర్ఫర్ అనేది పాపులర్ అయిందే ద మేల్ క్యారెక్టర్ అని పేరు నోరు తిరగదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఎగ్జాక్ట్లీ చాలా బాగా సంథింగ్ ఏదో ఉంటుందని, చాలా బాగా సంథింగ్. సో వాడు ఉండడం కాబట్టే సిల్వర్ సర్ఫర్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. ఇన్నేళ్ల మార్వెల్ హిస్టరీలో ఇప్పుడు వాళ్ళకు వచ్చిన లాస్లలో వీళ్ళు పాపులర్గా ఫెంటాస్టిక్ ఫోర్ ఇప్పటికీ 3-4 సార్లు, ఫస్ట్ ఒక సినిమా వచ్చిన తర్వాత 2 సార్లు, తర్వాత 3వ సారి ఏదో ఆగమాగం పట్టించేశారు. తర్వాత దాంట్లో ఒక్కసారి సిల్వర్ సర్ఫర్, ద బెస్ట్ థింగ్ ఇన్ దట్ సిల్వర్ సర్ఫర్ మూవీ వాజ్ సిల్వర్ సర్ఫర్ ఇట్ సెల్ఫ్. అంత పాపులర్ క్యారెక్టర్ని పక్కకి పెట్టి ఫెంటాస్టిక్ ఫోర్ని ఇన్ని ఫెయిలియర్స్ తర్వాత మళ్ళీ తీసుకొస్తున్నాం అన్నప్పుడు వై గో టు దాట్ సెకండరీ క్యారెక్టర్ కదా. అట్లాంటప్పుడే అర్థం కావాలని కొంచెం తేడా కొడుతుందని నాకు అక్కడే తేడా కొడుతుంది. లేకపోతే ఎందుకంటే అక్కడే పోయింది బ్రో. ఎందుకంటే నేనేమనుకుంటానంటే నేనేమనుకుంటానంటే సరే ఇప్పుడు లెట్స్ సే సోషియో కాన్వర్జేషన్స్ ఆ టైంలో వీళ్ళు ఇంక్లూడ్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు వీళ్ళు ఆల్రెడీ రైటింగ్ స్టేజ్లో ఉండి దే రియలీ వాంట్ టు పుట్ ఏ ఫీమేల్ వర్షన్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ బికాస్ దే హ్యాడ్ టు. అంటే ఇప్పుడు నీకు వాళ్ళు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో గెలికారు, షియాల్క్ లో గెలికారు, గెంట్రా అన్నిట్లో గెలికినట్టున్నారు. ఒక్క మన డే ఎక్కువ అరే అది సారీ మిస్ మార్వెల్ కాదు, మార్వెల్స్ గెలికారు, ద మార్వెల్స్ గెలికారు. సో అన్ని గెలికేశారు. సో అది ఆ టైంలో ఐ థింక్ టెక్స్ట్ బుక్ లో ఒక సిలబస్ లా పెట్టుకుని ఉంటారు, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డిఐ వర్క్ షెట్ దట్స్ గోయింగ్ ఆన్. సో అలాంటి టైంలోనే ఫెంటాస్టిక్ ఫోర్ ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా రాసి ఉంటారు. అండ్ ఎట్ ద టైమ్ దే మైట్ హ్యావ్ ఆల్రెడీ క్యాస్టెడ్ హర్. ఆల్మోస్ట్ నీకు 3 years ముందే కాస్టింగ్స్ జరుగుతాయి వీటికి. సో జరుగుతాయి, బట్ ఐ థింక్ దే కుడ్ మాడిఫై ద రైటింగ్. దే డోంట్ వాంట్ టు క్యాన్సిల్ ఆమె యాక్టర్స్ కాస్టింగ్ ని క్యాన్సిల్ చేయదలుచుకోలేదు. బట్ స్టిల్ ఐ థింక్ దే హ్యాడ్ టు టోన్ డౌన్, అది మాత్రం పక్కా. ఎందుకంటే దిస్ విల్ బ్యాక్ ఫైర్, ఇది కానీ తేడా కొడితే. అది ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు థండర్ బోల్ట్స్ ఉంది. ఐ థింక్ థండర్ బోల్ట్స్ డజంట్ హ్యావ్ దట్ షిట్. ఐ థింక్ అవసరం లేదు థండర్ బోల్ట్స్. నాకు హైలైట్ ఏంటంటే థండర్ బోల్ట్స్ లో ఈ డిఏ థింగ్ లేదు రా బాబు. నిజంగా ఎట్లున్నా ఉన్న వాళ్ళందరూ నాకు వాళ్ళు పర్లేదు రా బాబు సూటెడ్ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అది హ్యాపీ అట్లా ఉండాలి. అవును ఈవెన్ డైలాగ్స్ కూడా యూ హ్యావ్ లైక్ ఎవడైతే డైలాగ్ వేయాలో వాడే ఇస్తాడు నీకు ప్రతిసారి. యూ హ్యావ్ ట్రైలర్ పరంగా, ట్రైలర్ లేని 20 ప్రోమోలు వదిలినట్టున్నారు. ప్రతి పాటలో కూడా నీకు మన ఎవరు బ్లాక్ విడో పేరేంటి, బ్లాక్ విడో సిస్టర్ ఎలినా. సో ఎలినానే డైలాగ్ వేయాలి, ఎందుకంటే ఎలినానే డిఏ కాబట్టి. ఆర్ ఈవెన్ గోస్టే వేయాలి, ఆర్ దానికి మాటలు రావు. బ్లాక్ విడో మూవీలో ఉంటది టాస్క్ మాస్టర్ కి మాటలు ఆపాలని చెప్పేసి మాట్లాడియకూడదు అని చెప్పేసి ఎవరు తీసుకున్నారు డిసిషన్? కామన్ సెన్స్ ఉందారా మీకు? నిజంగా అర్థమే కాదు. టాస్క్ మాస్టర్ అక్కడ ఫీమేల్ చేసిన మాట్లాడియో ఇంకా కేక నువ్వు సూపర్. కానీ సో ఇలాగే మాట్లాడాలని చెప్పేసి ఫోర్స్ చేసినట్లు అక్కడ నీకు మోస్ట్లీ మన ఫేక్ క్యాప్టెన్ అమెరికా ఆర్ మన రష్యన్ క్యాప్టెన్ అమెరికా, అది రెడ్ గార్డియన్, వీళ్ళే డైలాగ్ అంటే వీళ్ళే వేయాలి, అలా ల్యాండ్ అవుతాయి వీళ్ళు వేస్తే. సో అలాగే అనిపించింది నాకు. ఐ డోంట్ థింక్ థండర్ బోల్ట్స్ ఈజ్ ఇమ్యూన్ ఈ పర్టికులర్ సినారియోలో, బట్ ఐ డోంట్ థింక్ ఫెంటాస్టిక్ ఫోర్ ఏమైందో నాకు తెలియదు. ఐఎమ్ హోపింగ్ ఇది పోతే ఫెంటాస్టిక్ ఫోర్ పోతే ఇంకా పంగనామే, నో డౌట్ అబౌట్ ఇట్. డూమ్స్ డే పడుకుంటది. ఎంతున్నా ఒక హైప్ క్రియేట్ చేయాలంటే సినిమాలు హిట్ అవుతూ ఉంటే, సినిమాలు వరుసగా హిట్ అవుతూ ఉంటే ఒక హైప్ క్రియేట్ అవుతుంది. దీనికంటే పెద్ద సినిమా వస్తుంది. ఇవి పోయినాయి అంటే ఆ సినిమా గురించి ఎవరు ఆలోచించేది? ఇండియా పోగొట్టినా అంటే అది కూడా పోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది, అక్కడే పోతుంది అన్నట్టు. సో ఇది సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే మాత్రం ఫెంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ వచ్చింది. ఇట్ వాజ్ ఓకే, గుడ్, పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ నాకు ఈ డిఐ తోటి ప్రతిసారి ఇదేం మాట్లాడుతున్నాను అంటే మాత్రం లైక్
అనవసరంగా మంచి స్టోరీని గెలికిస్తున్నారు, ఖరాబ్ చేస్తున్నారు, గెలికిస్తున్నారు అనమాట ఇట్లాంటి వాటితోటి. అవి చేయకుండా ఉంటే బెటరే. ఒక బెటర్ స్టోరీ లైన్ చేయలేరా మార్వెల్ అంటే చేయొచ్చు, చాలా చేశారు ఇప్పటికి, వేరే లెవెల్ సక్సెస్ చూసారు. దాన్ని అనవసరంగా గెలుకుతున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. దాని నుంచి మారదాం అనమాట. మీ థాట్స్ ఏంటి అసలు ఫెంటాస్టిక్ ఫోర్ మీద? ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్సైట్మెంట్ ఏమైనా ఉందా? డూమ్స్ డే మీద మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది కింద కామెంట్స్లో చెప్పండి.